బర్త్డే టు అంశు. హాయ్ హలో ఎవ్రీవాన్. ఇవాళ వ్లాగ్ ఏంటంటే అంశు బర్త్డే వ్లాగు. సో అంశు బర్త్డే ఎలా సెలబ్రేట్ చేసుకున్నామో ఈ వీడియోలో అయితే చూసేయండి. అంతకన్నా ముందు ఈ పాప మీతో మాట్లాడుతుందంట. బాగుందా బాగుందా కనుక బాగుందా కనుక చెప్పండి, కామెంట్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ తు ఖర్చు కాను సబ్స్క్రైబ్ చేయండి. విన్నారు కదా ఈ క్యూట్ పాప మీతో ఎట్లా మాట్లాడిందో. చాలా క్యూట్గా మాట్లాడింది కదా. తన డ్రెస్ ఎలా ఉందో కామెంట్ చేయండి, అలాగే వీడియోని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అని చెప్పి ఎంతో ముద్దుగా అయితే చెప్పేసింది. తను ఎవరో కాదు, మా అన్నయ్య వాళ్ళ పాపనే. ఇంకా బర్త్డే వ్లాగ్లోకి అయితే వెళ్ళిపోదాము. అంతకన్నా ముందు వీడియోని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే ప్లీజ్ ఒక లైక్ చేయండి అండ్ నా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. మా పాప బర్త్డే జూన్ 8. ఇంకా ఆ రోజు అయితే మేము మార్నింగ్ నుంచి ఫుల్ బిజీగా ఉన్నాము. బిఫోర్ డే మాకు ఒక ఇంపార్టెంట్ ఫంక్షన్ ఒకటి ఉంటే మా ఇంట్లోనే, అది కూడా. సో ఆ ఫంక్షన్ హడావుడిలో చాలా బిజీ అయిపోయాము అండ్ నెక్స్ట్ డే కూడా చాలా టైర్డ్ అయిపోయాము. మార్నింగ్ నుంచి చిన్న వర్క్స్ అవన్నీ ఫినిష్ చేసుకుంటూ ఇంకా బర్త్డే సెలబ్రేషన్ అయితే ఈవినింగ్ చేస్తారు కదా. సో ఈవినింగ్ చేద్దామని చెప్పేసి ఇంకా మా అమ్మ వాళ్ళ ఇంటికి అయితే వచ్చేసాము. మేము ఇక్కడికి రాగానే టైం అయితే 5-6 అలా అయిపోయింది. ఆ టైంలోనే ఫుల్ వర్షం స్టార్ట్ అయిపోయింది, గాలి దుమ్ము వచ్చేసింది. ఇంకా దాంతోపాటు యాజ్ యూజువల్గా పవర్ కూడా పోయింది. ఇంకేముంది, బర్త్డే సెలబ్రేషన్ కానట్టే అని చెప్పి మేమైతే ఫిక్స్ అయిపోయాము. చాలాసేపు వెయిట్ చేసాము, ఇంకా అసలు పవర్ రాలేదు. మేము కేక్ తెచ్చుకున్నాము, ఇంకా బర్త్డేకి సంబంధించిన డెకరేటివ్ ఐటమ్స్ అవన్నీ కూడా తెచ్చుకున్నాము. ఎప్పటి నుంచో అంశు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది, బర్త్డే సెలబ్రేషన్ చేస్తారు అని చెప్పేసి. అదేంటి ఇలా అయిపోయింది, ఎలా ఇంకా కేక్ కట్ చేసేది అని చెప్పేసి మేమైతే చాలా ఫీల్ అయిపోయాము. 10 అయిపోయింది పవర్ వచ్చేసరికి. ఇంకా ఆ టైంలో ఇంకా అందరూ పడుకున్నారు, ఇంటి పక్కన చుట్టుపక్కన వాళ్ళందరూ పడుకున్నారు, చిన్నపిల్లలు కూడా ఎవ్వరూ లేరు. ఏం చేస్తాం, అన్నీ మనం అనుకున్నట్టు జరగవు కదా. మేము అనుకున్నట్టయితే అస్సలు జరగట్లేదు ఎందుకో మరి. అంశు బర్త్డే సెలబ్రేషన్ అయితే మేము చాలా గ్రాండ్గా బార్బిక్యూలో సెలబ్రేట్ చేసుకుందాము అక్కడే హైదరాబాద్లో అని చెప్పి అనుకున్నాము. కానీ సడన్గా ప్లాన్ మొత్తం కూడా చేంజ్ అయిపోయింది, అంతా ఉల్టా పుల్టా అయిపోయింది. అనుకోని కొన్ని రీజన్స్ వల్ల, కొన్ని ఇంపార్టెంట్ పనుల వల్ల ఇలా ఊర్లో సెలబ్రేట్ చేసుకోవాల్సి వచ్చింది. సరే ఏదైతే ఏముందిలే, ఎక్కడో ఒక్కడ చేసుకుందామని అనుకునే లోపే ఇక్కడంతా కూడా తారుమారు అయిపోయింది. పవర్ పోవడము, వర్షం రావడము, ఏంటో ఈసారి అయితే మా అంశు బర్త్డేకి అన్నీ అడ్డంకులే వచ్చాయి. పాపం మా బంగారు తల్లి ఎన్నో ఆశలు పెట్టుకుంది తన బర్త్డే సెలబ్రేషన్కి. తన ఫ్రెండ్స్ వస్తారు, చుట్టుపక్కల చిన్నపిల్లలందరూ వస్తారు, ఏవేవో గిఫ్ట్ తీసుకొస్తారని చెప్పి ఎన్నో ఆశలు పెట్టుకుంది. కానీ అవేవి జరగలేదు. సరే ఇంకా వాళ్ళు కూడా పవర్ వచ్చేంత వరకు వెయిట్ చేశారు. అన్నయ్య వాళ్ళ పాప, మా ఇద్దరు పిల్లలు కూడా అస్సలు పడుకోకుండా కేక్ ఎప్పుడు కట్ చేస్తారా అని చెప్పి చాలా ఎగ్జైట్గా ఫీల్ అయిపోతూ ఉన్నారు. పవర్ వచ్చేసరికి పవర్ కన్నా వెలుగు వాళ్ళ ఫేస్లోనే కనిపించింది. ఇంకేముంది, పవర్ రాగానే మనం టకాటకా రెడీ అయిపోదామని చెప్పేసి పిల్లలందరికీ స్నానాలు అయితే చేపించేసాము. పవర్ పోయినప్పుడు ఇంకా వాళ్ళకి డిన్నర్ కూడా తినిపించేసాము. పవర్ రాగానే వాళ్ళని టకాటకా రెడీ చేపిద్దామని చెప్పేసి ముగ్గురికి స్నానం చేపించి ఇంకా మా వదిన అయితే పిల్లల్ని రెడీ చేస్తుంది. ఏం చేస్తాం, అసలే పల్లెటూరు, అందులోనూ వర్షం పడుతుంది, పవర్ పోయింది. ఏదో మా అదృష్టం కొద్దీ అయితే పవర్ వచ్చింది. ఇంకా మళ్ళీ ఎప్పుడు పవర్ పోతుందో కూడా తెలియదని చెప్పేసి ఫాస్ట్గా అయితే రెడీ చేపించేసాము. అంశు వేసుకున్న ఫ్రాక్ ఎలా ఉందో చెప్పండి. ఈ ఫ్రాక్ తనే చాలా ఇష్టంగా సెలెక్ట్ చేసుకుంది. కొంచెం కాస్ట్ ఎక్కువే అయినా సరే తను సెలెక్ట్ చేసుకుంది కదా, తనకు నచ్చింది కదా అని చెప్పేసి అయితే ఇప్పించాము. ఇంకా తను వేసుకున్న నెక్ సెట్ అయితే నేను మీషో నుంచి ఆర్డర్ పెట్టుకున్నాను. దాని వీడియో కూడా నేను ఆల్రెడీ చేసి ఉన్నాను. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే అది కూడా ఒకసారి చెక్ చేయండి. ఇంకా తను వేసుకున్న క్రౌన్ ఉంది కదా, అది నేను అమెజాన్ నుంచి ఆర్డర్ పెట్టుకున్నాను. ఇంకా దానికి సంబంధించిన వీడియో అయితే నేను ఇంకా చేయలేదు. సో ఆ వీడియో కూడా త్వరలోనే చేస్తాను, దాని లింక్ కూడా నేను ఇస్తాను. మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే అది కూడా ఆర్డర్ పెట్టేసుకోండి. ఇంకా అంశు అయితే రెడీ అయిపోయింది. ఇంకా ఇటువైపు మా అన్నయ్య అండ్ మా వారైతే డెకరేషన్ కూడా మొత్తం చేసేసారు. ఇంకేముంది, అస్సలు లేట్ చేయకుండా కేక్ కట్ చేద్దాము అని చెప్పేసి కేక్ కట్ చేసాము. అప్పటికే టైం ఎంత అవుతుందో తెలుసా, ఎగ్జాక్ట్లీ 11:30 అయిపోయింది. ఇంకా ఒక హాఫ్ అన్ అవర్ అయితే 12 అయిపోతుంది, జూన్ 9th వెళ్ళిపోతుంది. అందుకని ఇంకా ఫాస్ట్గా కేక్ కటింగ్ అయితే చేపించేసాము. అప్పటి వరకు పిల్లలు చాలా యాక్టివ్గా ఉన్నారు.
కేక్ కటింగ్ అయిపోగానే ఇంకా కొంచెం నిద్రపోతున్నట్టు, కొంచెం వాళ్ళు చాలా డిస్టర్బెన్స్గా ఫీల్ అవుతున్నారు. మూడ్ ఆఫ్ అయిపోయారు అందరూ. 12 అయిపోయింది కదా, చాలా కష్టం అప్పటి వరకు మెలకువతో ఉండడము. సిటీలో ఉన్నప్పుడు పిల్లలు పడుకోరు, కానీ ఇక్కడికి ఊరికి రాగానే వాళ్ళు 8, 9 కల్లా పడుకుంటారు. ఇంతసేపు ఉన్నారంటే ఇంక ఈరోజు చాలా గ్రేట్ అనే చెప్పుకోవాలి. కేక్ కటింగ్ అయిపోయిన తర్వాత నిద్రపోతున్నట్టే అంశు చాలా టైర్డ్గా ఫీల్ అయిపోతుంది. కేక్ కట్ అయిపోతే సరిపోదు కదా, కొంచెం ఒక 2-3 ఫొటోస్లైనా దిగాలి, ఇంత చేసి ఎందుకు అని చెప్పేసి తను నిద్రపోకుండా అప్పుడప్పుడు తనకు కేక్స్ తినిపిస్తూ ఉన్నాము. కేక్ తినగానే చాలా యాక్టివ్ అయిపోతుంది. ఇంకా మా అన్నయ్య అయితే ఫుల్ జోకులు వేస్తూ ఉంటారు. ఇంకా పిల్లలు ముగ్గురు పడుకోకుండా అన్నయ్య ఇంకా చాలా ట్రై చేశారు. సరే, ఇది ఉంది కదా పాపు, దీన్ని ఏమంటారో తెలియదు, కానీ ఇది కేక్ కట్ చేయడానికంటే ముందే చేయాలి, కానీ మేము దీన్ని మర్చిపోయాము. కేక్ కట్ అయిపోయిన తర్వాత దీన్ని పగలగొట్టాము, కానీ అదంతా కూడా కేక్ మీద పడిపోయి కేక్ మొత్తం కూడా పాడైపోయింది. అయినా సరే కేక్ పడేస్తామా ఏంటి అని చెప్పేసి పైన ఉన్న క్రీమ్ మొత్తం కూడా క్లీన్ చేసేసి అన్నయ్య ఇద్దరు కూడా జస్ట్ లోపల ఉన్న బ్రెడ్ని అయితే ఉంచారు. ఎందుకంటే చుట్టుపక్కల వాళ్ళకి ఇవ్వాలి కదా, పిల్లలందరికీ కూడా మా వాళ్ళు అయితే చెప్పేసి వచ్చారు. వాళ్ళు 12 అయిపోయింది కాబట్టి ఎవరు రాలేదు. ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ వాళ్ళకి పిల్లలకి పంచాలి కదా అని చెప్పేసి అయితే కేక్ని చాలా నీట్గా క్లీన్ చేసేసాము, పైన అంతా కూడా తీసేసాము. ఇంకా ఇక్కడ కన్నయ్య అంశుకి ఒక చిన్న హ్యాండ్ బ్యాగ్ ఒకటి గిఫ్ట్ చేస్తున్నాడు. అది కూడా మ్యాచింగ్, తన డ్రెస్కి మ్యాచ్ అయ్యే హ్యాండ్ బ్యాగ్ ఒకటి తీసుకున్నాము. దాన్ని గిఫ్ట్ చేయించాము, కానీ గిఫ్ట్ మొత్తం కూడా పేపర్ ముందే అంశు చించేసింది. సరేలే అని చెప్పేసి అలాగే ఇచ్చేశాడు కన్నయ్య. ఇంకా తర్వాత అమ్మ నాన్న కూడా అంశుకి కేక్ తినిపించేశారు. అప్పటికే చూడండి ఫేస్ మొత్తం కూడా డల్ అయిపోయింది, చాలా టైర్డ్ అయిపోయినట్టు ఫీల్ అయిపోతుంది, నిద్ర వస్తుంది. తన్ని నవ్వించడానికి చాలా ట్రై చేస్తాము. బెలూన్స్ అంతా కూడా పగలగొట్టేసి దానిలో ఉన్న చమ్కీలు మొత్తం తన మీద పడితే ఇంకా కొద్దిసేపు అట్లా నవ్వింది. ఇంకా మా కన్నాతో మాత్రం అసలు ఫొటోస్ దిగలేదు. కన్నా చాలా యాక్టివ్గానే ఉన్నాడు, కానీ అంశునే చాలా టైర్డ్ అయిపోయి ఇంకా ఏడుపు ముఖం పెట్టేసుకొని ఇంకా ఫుల్ ఏడ్చేలానే ఉంది. సరేలే ఇంకా తను ఎక్కువ ఇబ్బంది పెట్టడం ఎందుకని చెప్పేసి ఒక 4 ఫొటోస్లు అయితే దిగేసాము. చూశారు కదా, అంశు బర్త్డేని అయితే చాలా హ్యాపీగా సింపుల్గా సెలబ్రేట్ చేసుకున్నాము. మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి, అండ్ వీడియో నచ్చితే లైక్ చేయండి. ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకొని ఛానల్ని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.